హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగమణి. మేము పెళ్లిరాట వేయాలనుకుంటున్నామండి. మా సాంప్రదాయంలో ఆ సాంప్రదాయం మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఇది పెళ్లికి ముందు 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, అలాగే 10 రోజులు కూడా వస్తుంది. ఇన్ని రోజులు ఎందుకంటే ముహూర్తాన్ని పెట్టి, సందర్భాన్ని పెట్టి, ఏదైనా పనులు ఉంటే దాన్ని పెట్టి అలా గ్యాప్ లో వేసుకుంటారు. ఒక్కొక్కసారి ముహూర్తం కుదరకపోయినా సరే కొద్ది ఎక్కువ రోజులు వచ్చేస్తుంది. అలాగే ముహూర్తం కుదిరితే ఒక్కొక్క రోజు ముందే వచ్చేస్తుంది. ముందుగా సలివిడి కర్ర తీసుకుంటారు. అది కొత్తదై ఉన్నట్టు చూసుకుంటారు. పాతదైనా మరి పర్వాలేదు, కొత్తది దొరకకపోతే. నిటారుగా ఉన్నది, బిండిలు లేకుండా ఉన్నది. అలాగే మంచిది తీసుకొని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసేసినాక పసుపు రాసి బొట్లు పెడతారండి పేరెంట్ వాళ్ళందరూ కలిపి. అలాగే కొన్ని రకాల పత్రిలు రెడీ చేస్తారు. నేరేడాకు, మామిడాకు, పాలవేర్లు, అన్ని ఆకులు దొరికాయంటే ఒక 10-11 వెరైటీస్ కడతారండి. ఇప్పుడు చాలా మట్టుకు ఆకులు దొరకట్లేదు కాబట్టి దొరికిన వాటితో సరిపెడతారు. ఈ పెళ్లిరాట వేయటానికి నేరేడు కొమ్మ పెద్దది ఉపయోగిస్తారు. మిగతావన్నీ చిన్న చిన్న కొమ్మలు వాడతారు. రాటకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా పెట్టి ఉంచుతారండి. అందులో పంతులు కూడా రావాలి. వినాయకుడి పూజ చేసినాక రాట ఉడుపు కూడా పంతుల ద్వారా వేస్తారు. అలాగే మనం పెళ్లికి బ్యాండ్ గాని టకోరీ మేళం గాని పెడతాం కదా, అది కూడా ఇప్పుడు వాగించాలి. రాటకు తయారు చేసేటప్పుడు, రాట వేసేటప్పుడు టకోరీ మేళం కూడా ఉండాలి. ఇప్పుడైతే పంతులు గారు వచ్చారండి. పూజ చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు పూజకని. ఈ పంతులు సింహాచలం దేవస్థానం పంతులు గారండి. రాట పూజ స్టార్ట్ చేసేటప్పుడు కొబ్బరి బొండాలు, తాంబూలాలు చేతికిచ్చి కూర్చోమన్నారు. తదంగ కలసారాధనం కరిష్యే కలసం గంధవల్లాపోవాదికం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశవ ఆపో నమాపో జ్యోతి విశ్వాప జజో విశ్వాప సత్యమాప సర్వా దేవతాపో భూత్భువస్పురాపవో. ఇందులో మూడు తీసుకోండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆ పుష్పం నమస్కారం చేయండి. అలాగే అంబికా హృదయాం భోజ వికాసోదైకారిణి హేరంభాజ గజాత్సాయిలంబోదర నమోస్థితే జడపరుమే ప్రతిష్టాపన ముహూర్త శుభ ముహూర్తో హస్తో చేసేమి పద్మే దదానో దంతం పాశాంక సైర్వకరణాయ మహా మూషిక సంస్కారే సంస్కృత్య శ్రీ మహాగణాధిపతయే నమః ఛాయామి విసేమి ఆవాహయామి నవరత్న ఖచ్చిత దివ్య సింహాసనం సమర్పయామి. ఆకులతో నీళ్ళు చల్లండి. ఆచమనీయం సమర్పయామి. శిరస్సు స్నపయామి. అలా జల్లుతూ ఉండండి. శుద్ధోదక స్నానం ఆపో తరః తస్మారంగ మామభోజన్మథ ఆపో జనహతాశనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానామః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకే ఓం మకరతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం ఖమీ తథా సంగ్రామే సర్వకార్యేషు శ్రీ మహాగణాధిపతయే నమః. నానా విఘ్నేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహతాం. ధూపమాఘ్రాపయామి. సాధ్యం త్రివర్త సన్నిగ్ధమన్యనా యోజితం ప్రియం. ఇవి పెళ్లికి ముందు కంకణాలు కడుతున్నారండి. ఇవి పెళ్లి లాస్ట్ అయినంత వరకు ఉంచుకోవాలి. అలాగే మడి అది కూడా పాటించాలి. శుచి శుభ్రతతో ఉండాలి. కంకణాలు ఉన్నంతసేపు తల్లి తండ్రికి అబ్బాయికి కడుతున్నారు. ఈ రాట పూజ ఎక్కడ రాట వేస్తారో అక్కడే చేయాలి. ప్లేస్ లేక మాకైతే హాల్లో చేస్తున్నారు. వినాయక స్వామి వారి పూజ అయిపోయినట్లే. రాట వేయడానికి అనువుగా ఉంటే ఆ ప్లేస్ లో గొయ్యి తవ్వి వేసేస్తారండి. లేని ఎడల ఇలాంటి బకెట్స్ పట్టుకొని వాటిలో వేస్తారు. వాటిలో మట్టి దుంపి ఉంచామండి. ఇప్పుడు నవరత్నాలు ఈ మట్టిలో వేస్తున్నారు. అలాగే రాగి నాణ్యం కూడా వేస్తారు. Namo Vishwanath
పసుపు అంతా రాయమంటారా? రాట వేసే పాత్రకి పసుపు రాసి బొట్లు పెడుతున్నారు. చిల్లర పైసా కూడా ఒకటి. అలాగే ఆ రాటకి ముడుపు కూడా కడతారండి. పసుపు కొమ్ములు చిల్లర కాయిన్స్ వేసి వైట్ క్లాత్ తో కడతారు. వైట్ క్లాత్ పసుపుతో ముంచేసి అలా కడతారు. ఆ ప్రాసెస్ ముందునుంటుంది. అక్కడ బయటకు వెళ్తా ఉన్నాడు. మధ్యలో పెట్టేయండి. పూజ అయిపోయింది. లేచి రాట వేసిన ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము. చూసారా, పూజ చేసిన మట్టిని తెచ్చారు కదా, ఇందులో నవధాన్యాలు పాలల్లో కలిపి అందరూ వేస్తారు. తైదులు పెళ్లి కొడుకు కూడా వేస్తారు. వేసేటప్పుడు 3 సార్లు వేయాలట. తెలిసిన వాళ్ళు 3 సార్లు వేస్తారు, తెలియని వాళ్ళు ఒక్కసారే వేసేస్తారు. పెళ్ళికొడుకుతో పాటు పెళ్ళికొడుకు తల్లిదండ్రులు కూడా అందరూ కలిపి ఆ పత్తిని మట్టిలో పెడుతున్నారు. ఆ కొమ్మలు జారిపోకుండా మళ్ళీ మిగతా సాయిల్ వేసేస్తున్నారు గ్యాస్ కి. అందరూ వేసిన నవధాన్యాలు ఉన్నాయి కదండి, అవి పెళ్లి అయ్యేలోగా మొక్కలు రావాలి. పెళ్లి అయినలోగా ఎప్పుడైనా సరే మొక్కలు రావాలండి. రాట తీసేసే ముందు రాట 9 రోజులు, 11 రోజులు, 21 రోజు ఇలా అంటూ తీస్తారు. అది మంగళవారం అలాగైతే రోజులు పాటిస్తూ ఆదివారం అది తీరు, బుధవారం, శనివారం, అలాగే సోమవారం. అలాగే ఆరిందమ్మకి ముడుపు కూడా కడతారండి. తెల్ల వస్త్రాన్ని పసుపులో ముంచి అలాగే చిల్లర కాయిన్స్ తర్వాత పసుపు కొమ్ములు వేసి ముడుపులా కడతారు. చూసారా ఇలాగా. అలాగే 2 ముడుపులు కట్టారు. ముడుపు కట్టగానే కొబ్బరికాయ కొట్టారు. అలాగే సాంబ్రాణి ధూపం కూడా ఎక్కువగా వేస్తూ ఉంటారు. అలాగే ఊదుబత్తులు వెలిగించి చాలా రకాలుగా ఫ్రూట్స్ అవి ఉంటే మన దగ్గర అవి ఆకులో వేసి పెడతారు. ప్రస్తుతానికి అక్కడ పెట్టేసినాక రాట వేసి కట్టేస్తుంటారండి. ఇదే పందిరి రాట అంటారు. ఇక ఆరిందమ్మకి ఆరతి ఇచ్చేస్తున్నారు. పూజ అయిపోయినట్లే. ఇప్పుడు రాట వేసి నిలబెట్టి కట్టేస్తారు ఈ పత్తిరిని. ఈ పద్ధతినే పెళ్లి రాట, పందిరి రాట అని కూడా అంటారు. కానీ రాట వేసేటప్పుడు సమపాలల్లో ఉండాలి, అంటే సరులే ఉండాలి, పెక్కలు ఉండకూడదు. వాళ్ళ ప్లేస్ని పెట్టి వీలుని పెట్టి 4 రాట్లు, 6 రాట్లు, 8 రాట్లు అలా ఎంత వరకైనా వేసుకోవచ్చు. రాట వేసిన రోజునే పందిరి కూడా వేసేసుకోవచ్చు అండి. ఆ రోజులో ఎప్పుడైనా వేసేసుకోవచ్చు పందిరి. మళ్ళీ ఆ పందిరి పైన కొబ్బరి ఆకులు వేసుకోవాలి, లేదంటే కొబ్బరి కమ్మలు, లేదంటే తాటి ఆకులు, అదే కమ్మలు అంటారు, అవి కూడా వేసుకుంటారు. మా సైడు మేమైతే కొబ్బరి ఆకులే వేస్తామండి. అలాగే ఆరిందమ్మని నిలబెట్టేసినాక అంతా పూజ అయినాక అందరూ కూడా మళ్ళీ అక్షింతలు వేయాలండి. ఫస్ట్ లో నవధాన్యాలు వేశారు, తర్వాత అక్షింతలు వేస్తారు నిలబెట్టేసినాక. యాక్చువల్లీ పందిరి వేయాలంటే అందరూ అబ్బాయిలు లాంటి వాళ్ళు వేస్తారు. కాకపోతే ఇక్కడ మా నాన్నగారు, మా మామగారు, మా అన్నయ్య అందరూ కలిపి వేస్తున్నారు, మా ఆయన కూడా. మనకి ఇంకా అలంకరణ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఉందండి, కొంచానికి పసుపు రాసి బొట్లు పెట్టి తిరగేసి కడతారు. ఆ కొంచెం పైన దీపం పెడతారు, మట్టి దీపం. పెళ్లి అయిన అన్నాళ్ళు ఆ దీపం వెలుగుతూ ఉండాలి, ఆరకుండా వెలుగుతూ ఉంటే మంచిది.
ఇప్పుడైతే ఫుల్గా ఎక్కడ బొల్లు లేకుండా పసుపు ఫుల్గా రాసేసి బొట్లు పెట్టాలండి. అలాగే ఎన్ని పందిరి రాట్లు వేస్తే అన్నిటికీ కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. ఇంతకు ముందు అయితే ఆవు పేడతోటి అలికి బొట్లు పెట్టేవారు, ఇప్పుడైతే పసుపుతో అలికేసి బొట్లు పెట్టేస్తున్నారు. అలాగే ఏ పూటకు ఆ పూట ఉపారాలు, మనం భోజనాలు అరేంజ్ చేస్తాం కదా, ఉపారం పెట్టుకోవాలి. అలాగే ఈ ఆరిందమ్మని పెళ్ళైన అన్నాలు అలంకరిస్తూ బాగా ఉపారాలు పెడుతూ సాంబ్రాణి ధూపం వేస్తూ పెళ్ళైన అన్నాలు నీట్గా శుభ్రంగా శుచిగా చూసుకోవాలి. మనం వెలిగించుకునే దీపం కాకుండా ఒక బల్బు కూడా అరేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే పందిరి ఎప్పుడూ చీకటి అయిపోకుండా ఉండాలని. నమస్తే, నేను మీ నాగమణి. నెక్స్ట్ ప్రాసెస్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఇలా చూడండి ఒకసారి.